బల్లికి ఓ తోక మొలుస్తుంది కానీ ఈ తోకకు ఇంకో బల్లి మొలవదు. ఇంకది వేస్టే. దాన్ని ఇంకేదో పురుగులు తింటే అయిపోతుంది, దాని జీవితం అక్కడ పరిసమాప్తి. సహవాసము నుండి దూరం అయితే ఇంతే సంగతులు అని చెప్పాడు ఫిలిప్ అబ్రహాం గారు. సహవాసం నుంచి దూరమైనోడు ఆ తోకలాగా ఎగురుతాడట, చెంగు 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 అని. నేను ఇంత చేస్తాను అంత చేస్తాను, అది ఏమి చెయ్యడు. ఆ ఎగరడం కొన్ని రోజులే, తర్వాత సైలెంట్ అయిపోయి ఎక్కడ ఏం అడ్రస్ లేకుండా పోతాడు. ఆ వెళ్ళిపోయినోడు తోకతో సమానం ఇంకో తోక మొలుస్తుంది ఇక్కడ, కానీ వాడికి ఇంకో తల్లి సంఘం మొలవదు. అంత ప్రాముఖ్యము మనము రక్షణ పొందిన సంఘము యొక్క సహవాసము అంత ప్రాముఖ్యం. మొట్టమొదట రక్షకుడు, రక్షణ భాగ్యము ముఖ్యము, తర్వాత మనకు సంఘ సహవాసము ముఖ్యము. నువ్వు ఉద్యోగం చూసుకున్నా, వ్యాపారం చేసినా, ఇల్లు కట్టుకున్నా, ముందు నాకు సహవాసం ఎక్కడని చూసుకొని కట్టుకోవాలి. పర్లేదులేండి, ఏడుకోకడుపు పర్లేదులేండి, ఎన్ని సంఘాలు లేవు అంటే ఎన్ని సంఘాలు వేరు. ఊళ్ళో ఉన్న ఆడోళ్ళందరూ మీ అమ్మతో సమానమా? నాకైతే కాదు. నా తల్లి దేవుని తర్వాత నాకు దేవత లాంటిది ఆమె. ఎవరి తల్లి వాళ్ళకి అంతే కదా, ఎవరి తల్లి వాళ్ళకో దేవతే కదా. ఊళ్ళో ఆడవాళ్ళు చాలామంది ఉంటారు, వరుసగా అమ్మ మాట వరుసగా అమ్మ అమ్మ అంట. అమ్మ అయిపోద్దా? అవదే. చీర కట్టుకున్న వాళ్ళందరూ మనకు అమ్మెట్లా కాలేరు. సంఘాలన్నీ మనకు తల్లి స్థానంలోకి రావు, ఎప్పటికీ రావు. నీవు ఎక్కడ ఉన్నా కూడా కాటను సిల్క్ బట్ట మాసికేసినట్టు ఉంటుంది. నీవు ఎదుగగలిగినటువంటి సంఘము, దేవుడిచ్చిన తల్లి సంఘము నీకు ప్రాణము కంటే ఎక్కువ. వాక్యము విన్న వారితో వారు కలిసి ఉండలేదు గనక వాక్యం వారికి నిష్ప్రయోజనమైనదాయను. అంటే ఎంత బోధ విన్నా అది పనికి రాకుండా పోతుంది. నేను ఎవరిని వెటకారం చేయాలని కాదు, కానీ సంఘము నుండి వెళ్ళిపోయిన చాలామంది దూరం కూర్చొని బాధపడుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ వెళ్ళగలమా? వెళ్తే రాణిస్తారా? మాకు ముఖం చెల్లుతుందా అని బాధపడుతున్న వాళ్ళు చాలామంది బయట ఉన్నారు. నేనేం చేయను మరి? అయ్యో కుమారుడా, ఇలాగ అయిపోయావు నువ్వు అని బాధపడతాను. నేను బాధపడతాను. పోతే పోని నాశనం కానీ అనుకోలేను. అందరూ బాగుండాలి, కానీ వాడు నా కొడుకే అలా చేశాడు, పాపం, అయ్యో నష్టపోయావు కొడుక అని చెప్పి బాధపడతాను. అంతకంటే ఏమీ చేయలేను. ఇది సామాన్యమైన విషయం కాదు. కనుక మనము విశ్వాసము కలిగిన వాళ్ళతో కలిసి ఉండాలి.